లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ విజయశ్రీ. సో వినాయక చవితి వచ్చేసిందండి. మనమైతే రెడీగా ఉన్నాం. ఏ వినాయకుడు ఎంత స్పెషాలిటీ ఉంది, ఏ వినాయకుల్లో ఏం స్పెషాలిటీ ఉందని ఇంకో 2 రోజులు అయితే హడావుడి అంతా స్టార్ట్ అవుతుంది. సో దాంట్లో భాగంగా ఈ రోజు అయితే మనం నిజంగా ఒక గొప్ప ప్లేస్కి వచ్చాను. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిజంగా చాలా సంతోషంగా ఉంది. సో ఈరోజు మనం బ్రాహ్మణ బజార్లో శివాలయం దగ్గర ఉన్నటువంటి శివాలయం మట్టి గణేష్ ఉత్సవ కమిటీ అనమాట. వీళ్ళు 1996 నుంచి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చాలా వినూతంగా ఉంటుంది. నా వెనకాల చూసుకోవచ్చు మీరు, ఇది 36 అడుగులు ఉన్నటువంటి ఒక మట్టి గణేష్ విగ్రహం అండి. చూసారు కదా ఎంత అందంగా ఉందంటే నిజంగా అసలు 2 కళ్ళు కూడా చాలట్లేదు, అంత అందంగా ఉంది. ఇది మన తెలంగాణలోని మట్టి వినాయకుల్లో ఎత్తైన మట్టి వినాయకులలో ఇది 5వదండి. మన ఖమ్మం జిల్లాలో మాత్రం ఇదే ఫస్ట్ది. నిజంగా చెప్పుకోవడానికి మన ఖమ్మం భక్తులకైతే చాలా గర్వకారణంగా ఉంది. అంటే ఏదో మేము ఆర్టిఫిషియల్గా రంగులు వేసి పెడుతూ ఉంటారు కాదనట్లే, కానీ మట్టి వినాయకుల్లో కూడా ఇంత అందమైన విగ్రహం ఉంది అంటే ఒక్కసారి ఆలోచించండి. వినాయకుడు నిజంగా అంటే ఇంకోటి చెప్పదగ్గ విషయం ఏంటి అంటే నిజంగా అండి అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి కమిటీ ఏదైతే ఉన్నారో వాళ్ళు మన వనజీవి గారు ఎవరో ఉన్నారు, వనజీవి రామయ్య గారు ఉన్నారు. ఆయనని ఆదర్శంగా తీసుకొని ఈ సంవత్సరం ఈ వినాయకుల్లో ఏంటంటే మొత్తం సీడ్స్, విత్తనాలతో లోపలన్నీ సీడ్స్ పెట్టారంటండి. సో అసలు ఏంటి ఆలోచన, ఎలా వచ్చింది ఏంటి అనేది ఇక్కడ ఉన్నటువంటి కమిటీ నిర్వాహకుల్ని అడిగి ఆ విషయాలన్నీ మనం తెలుసుకుందాం. ఆ మట్టి విగ్రహాల్లో కూడా ఇంత అందమైన విగ్రహం ఉంటుందంటే నిజంగా అసలు చాలా మందికి ఆదర్శంగా ఉంది ఇది. అసలు అంటే ఈ సంవత్సరం కూడా ఒక ప్రత్యేకత ఉంది ఈ విగ్రహంలో అయితే విన్నాను. అసలు మీ కమిటీ ఏంటి, అసలు ఎప్పుడు ఏర్పడింది, దానికి సంబంధించిన వివరాలన్నీ. ఖమ్మం జిల్లా అంటేనే ప్రకృతి ప్రేమికులకు నిలయం. వనజీవి రామయ్య గారు కానీ, కడవెండి వేణుగోపాల్ గారు లాంటి వాళ్ళు ప్రకృతి ప్రేమికులు యొక్క సూచనలతో 2016లో మట్టి విగ్రహాన్ని రూపొందించాం. మా మిత్రులు సంతోష్ గారు మా కమిటీని ఒప్పించి, మీరు మట్టి వినాయకుడినే పెట్టాలి, మీరు బాగా ఉత్సవాలు చేస్తున్నారు, ఆదర్శంగా నిలవాలంటే 2016లో మట్టి విగ్రహాన్ని పెడుతూ పెద్ద ఎత్తున యువతలో ప్రచారం చేసుకుంటూ నేడు ఖమ్మంలో 200 సుమారు పైచిలకు మట్టి విగ్రహాలు పెట్టడానికి ఈ ఉత్సవ కమిటీ కారణమైంది. ఇప్పుడు అంటే ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకతను తీసుకుంటారా మీరు విగ్రహం పెట్టడంలో? ఈసారి మనం 36 అడుగుల విశ్వరూప త్రిశూందు మహాగణపతిని పెట్టాం. ఇందులో వనజీవి రామయ్య గారు చివరి క్షణాల్లో కూడా సేకరించిన విత్తనాలన్నింటినీ కూడా సీడ్ బాల్ రూపంలో తయారు చేయించి ఈ విగ్రహంలో మనం పెట్టడం జరిగింది. గత 3-4 సంవత్సరాల నుంచి కూడా మనం విత్తన బంతులతో మట్టి వినాయకుడిని తయారు చేపిస్తున్నాం. ప్రాచీన భారతీయ సంస్కృతిలో నదీ తీరాల మట్టి మొక్కలు నాటే సంస్కృతి మనకుంది. ఆ యొక్క సంస్కృతిని పునరావృతం చేయాలని చెప్పి ఈ విగ్రహాన్ని మనం తయారు చేయించాం. అసలు అంటే అలా చెయ్యాలి అని మీ కమిటీ అంతా ఎప్పటి నుంచి నిర్ణయం తీసుకొని దీన్ని ఎప్పటి నుంచి నడిపిస్తున్నారు? 2016కి మనం బీజం పడ్డ ఉత్సవ కమిటీ ప్రతి సంవత్సరం ఒక వినూత్నమైన విధానాన్ని తీసుకొని ముందుకు పోతున్నాం. అందులో భాగంగానే ఈసారి విశ్వరూప త్రిశూందు మహాగణపతి సర్వసుందరంగా తయారైంది. భాగ్యనగర్ ఉత్సవ సమితి వారు కూడా ఎంతగానో ప్రశంసిస్తున్నారు. పెద్ద ఎత్తున మట్టి విగ్రహాల మీద మీరు ప్రచారం చేస్తున్నారు. త్రిశూందు గణేష్ అంటే 3 తొండాలు ఉంటాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా ఈ త్రిశూందు గణేష్ ఉంటుంది. దాని గురించి ఇలాంటి గణపతిని మనం పెట్టడం జరిగింది. ఇప్పుడు స్వామివారి వాహనం అంటే మూషిక వాహనం అని అంటారు, కానీ ఇక్కడ చూసుకుంటే నెమలి వాహనం మీద అయితే స్వామివారు ఉన్నారు. పక్కన సింబాలిక్ గా మూషికుని సూపర్ మ్యాన్ కూడా పెట్టారు. ఏదైనా ప్రత్యేక కారణం? గణపతి పురాణంలో మొదటి వాహనం గణపతికి ఈ నెమలి వాహనమే మొదటిగా ఉండేది. తర్వాత కుమారస్వామి వారికి ఆ వాహనం ఇవ్వటంగా మళ్ళీ తన వాహనాన్ని వాళ్ళ తమ్ముడికి ఇచ్చేసారు. వాహనం తర్వాత వచ్చింది. ఆ ఎపిసోడ్ ని మనం తీసుకొని ఇక్కడ గణేష్ స్వామి వారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఇంకోటి ఆ చేతులు కూడా చూడొచ్చండి, అంటే అన్ని అవతారాల చేతులు అవన్నీ కూడా. అవును, వాళ్ళంతా ఆశీర్వచనం చేస్తుండ్రు. గణాధిపతుడు కాబట్టి ఆది గణాలకంత. ఇంకోటి నేను ఇక్కడ ప్రత్యేకత ఏం విన్నానంటే ఇక్కడ నిమజ్జనం అప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మనది ఏరియా బ్రాహ్మణ బజారు, అటు పక్క కిల్లా బజారు, ముస్లిమ్స్ అందరూ కూడా సోదరులు వస్తారని, వాళ్ళ సహాయం ఎంతో ఉంటుందని విన్నాను. అది ఎంతవరకు? ఇక్కడ మతాలకు అతీతంగా గణేష్ స్వామివారి కార్యక్రమాలు జరగటం చాలా ప్రసిద్ధి. ఇక్కడ ఉన్న పాపులేషన్లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ ఎక్కువ సమభాగంగా ఉంటారు. గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముస్లిం యువత కానీ, ముస్లిం పెద్దలు కానీ సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వాటర్ సప్లై కానీ, మజ్జిగ సప్లై కానీ అన్నీ చేసుకుంటూ స్వామివారికి సంబంధించిన ట్రాఫిక్ క్లియరెన్స్ను కూడా వాళ్ళే చేసుకుంటూ
స్వామివారిని మంచిగా పంపాలి, మన బజార్ గణపతి, మన ఖమ్మం గణపతి అనే నినాదాన్ని తీసుకొని వెళ్తా ఉన్నారు. ఖమ్మం ప్రజలు కూడా మన గణేష్, మన శివాలయం సెంటర్ గణేష్, మన ఖమ్మం గణేష్ అనే నినాదాన్ని పెద్ద ఎత్తున పబ్లిక్లో పోతుంది. ఖమ్మంకి మట్టి విగ్రహాలకి చిరునామాగా ఖమ్మం శివాలయం సెంటర్ మట్టి గణపతి తయారైంది. ఓకే, గ్రేట్ అండి. ఇంకోటి, ఇది నిమజ్జనం చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు, అంటే ఎటువంటి చూస్తే చాలా పెద్ద విగ్రహం, మట్టి విగ్రహం, చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. దానికి సంబంధించి అన్ని ఎలాంటి నెక్స్ట్ అంటే మనం ముందుగానే ప్లాన్ చేసుకొని ఉండాలి. అధికారుల నుంచి కూడా మీకు సహాయం, స్థానికుల నుంచి కూడా ఎటువంటి మీకు సహాయ సహకారాలు అందుతాయి? ఇప్పటికే ఈ గణపతి గురించి ఖమ్మం సిపి గారు 2 సార్లు రివ్యూ నిర్వహించి ఖమ్మం ఎత్తైన మట్టి విగ్రహం, దీనికి పూర్తి బందోబస్తు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనం ఇవ్వాలని చెప్పి వాళ్ళు 2 సార్లు రివ్యూ మీటింగ్ కండక్ట్ చేశారు. అందులో ఒకసారి మేము కూడా పార్టిసిపేట్ చేసాం. పోలీస్ బందోబస్తు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తాం. ఏ చిన్న ఆటంకం కాకుండా శివాలయం సెంటర్ గణనాథ్ ముందు కదలాలని సిపి గారు హామీ ఇచ్చారు. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు మీరు చూస్తుండొచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రత్యేకమైన బడ్జెట్ని కేటాయించుకుంటూ స్వామివారి నిమజ్జనానికి కావాల్సిన ఎటువంటి ఆటంకాలు కలగకుండా పెద్దైన మన కరెంట్ పోల్స్ ఇవన్నీ మార్పిస్తూ ఉన్నారు. యుద్ధ ప్రాతిపదికన కరెంట్ లైన్స్ డిస్మెంటల్ చేయడం, వాటిని మళ్ళీ పునర్నిర్మించడం, ఇది అంతా ఒక 45 మినిట్స్ వ్యవధిలోనే జరిగేటట్టుగా దీనికి స్పీడ్ యాక్టివిటీ తీసుకొని వాళ్ళ పూర్తి స్థాయి స్టాఫ్ను కూడా ఇక్కడ మనకు కేటాయిస్తూ ఉన్నారు. ఇది అందరూ సహకరిస్తేనే ముందు కదిలే మహాగణపతి. గడిచిన కొద్ది కాలంలో లడ్డు వేలంపాట అనేది నడిచింది. ఆ తర్వాత ఏంటంటే మేము ఒక లక్కీ భక్తుడికి ఇవ్వాలని పోయిన సంవత్సరం నుంచి ఒక అందరికీ అందుబాటులో ఉండే అతి చిన్న 100 రూపీస్ ఒక కూపన్ ఇచ్చేసి, ఆ కూపన్ ఒక బాక్స్లో వేసి ఒక 50 మందిని తీసి, 50 మందిలో నుంచి 10 మందిని తీసి, 10 మంది నుంచి ఒక మనిషి సెలెక్ట్ చేస్తాం. గ్రేట్, నిజంగా అంటే గ్రేట్ ఐడియా అసలు. అంటే దానివల్ల ఏంటంటే మీరేదో ప్రత్యేకంగా పెట్టింది కాకుండా భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో పార్టిసిపేట్ చేస్తారు. అదృష్టవంతుడు, అంతేనా? అసలైన భక్తుడు ఇవ్వాలనేది కాన్సెప్ట్ పెట్టాం. మన లడ్డు కూడా సుమారు 2 లక్షల రూపాయలు అవుతుంది లడ్డు తయారీ ఖర్చు. సిఎంఆర్ షాపింగ్ మాల్ వారు ప్రతి సంవత్సరం కూడా 116 కేజీల లడ్డూని భక్తిపూర్వకంగా సమర్పిస్తారు. గ్రేట్ గ్రేట్ గ్రేట్. అంటే అందరికీ అందుబాటులో ఉండాలి, అందరికీ అంటే ఇందాక కూడా మీరు చెప్పారు, హోమాలు కానిచ్చి, పూజలు కానిచ్చి, ఆ అదృష్టం ఉన్న భక్తుడికి మాత్రమే ఈ లడ్డు దొరుకుతుందండి. సో మీరు కూడా కంపల్సరీ ఆ లక్కీ మీలో ఉంటే జస్ట్ 100 రూపాయలు ఎన్నో చేస్తున్నాం. సో ఈ త్రిశూంద్ గణేశుడు అండి, త్రిశూంద్ర గణేష్ దగ్గర ఈ 2 రోజులు వచ్చి మీరు కూడా ఆ స్వామిని దర్శించుకొని మీ అదృష్టాన్ని కూడా పరీక్షించుకోండి. అదండి ఈ వినాయకుడు ప్రత్యేకత అయితే చూశారు కదా. అంటే నిజంగా అసలు ఒక మట్టి వినాయకుడిని ఇంత బాగా కలర్స్ వేసి ఒక సీడ్స్ తోటి చేశారు. సో అందరికీ తెలిసిందే ప్రత్యేకత ఎక్కడుంటే సుమన్ టీవీ అక్కడ ఉంటుంది. సో మీ ఏరియాలో కూడా మీ మండపాలు, మీరు నిర్వహించేటటువంటి ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు అవన్నీ కూడా చాలా ప్రత్యేకంగా ఉన్నాయా? అయితే మేమే మీ దగ్గరికి వస్తాం. మన సుమన్ టీవీ ఖమ్మం ద్వారా మనం ఈ ఖమ్మం భక్తులకైతే మీరు నిర్వహించేటటువంటి కార్యక్రమాలు తెలియజేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన అన్ని వివరాల కోసం ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మేమే మీ దగ్గరికి వస్తాం. మీ మండపాలు, మీ పూజలు, మీ సేవల్ని మన సుమన్ టీవీ ఖమ్మం ద్వారా ఖమ్మం ప్రజలకు, భక్తులకైతే తెలియజేస్తాం. సో సార్, చూశాను అన్ని కర్రలన్నీ వేపించేస్తున్నారు, అంటే హోమం గురించేనా? హోమం పెద్ద ఎత్తున ఇక్కడ జరగడం ప్రత్యేకత. ఇక్కడ భక్తులు కూడా అతి సామాన్య భక్తులకి మనం పూజా కార్యక్రమాల్లో కూర్చోబెట్టాలని సంకల్పం పెట్టుకున్నాం. వాళ్ళ చేతి నుంచి ₹1 కూడా ఖర్చు కాకుండా కొబ్బరికాయతో సహా కమిటీ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది. వాళ్ళు ఫ్రీ హ్యాండ్స్ తో. హోమాలు అంటే ఎలాంటి హోమాలు నిర్వహిస్తారు? హోమం అంటే చాలా ఖర్చుతో కూడుకుంది, అదే మనకు తెలిసిందే. చాలా రకాల హోమాలు ఉంటాయి. ఏ హోమం అయినా చాలా ఖర్చుతో కూడుకుంది. సామాన్య ప్రజలైతే అవి చేసుకోలేరు, జరుగుతుంటే దండం పెట్టుకుని ఉంటారు. మీ దగ్గర ఎలాంటి హోమాలు అంటే ఎలాంటివి చేపిస్తారు? ప్రతిరోజు లక్ష్మీ గణపతి హోమంతో పాటు సుదర్శన హోమం, మృత్యుంజయ హోమం, చండీ హోమం, ఇట్లా రకరకాల హోమాలు తీసుకొని మనం కూడా ప్రతిరోజు కార్యక్రమం నిండు మనసుతో ఇక్కడికి వచ్చి స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొని వెళ్ళటమే మాకు చాలా గొప్ప సంతోషాన్ని ఇస్తుంది. అతి సామాన్య భక్తులకి పూజా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున కూర్చోబెట్టుకోవాలన్న సంకల్పం మా కమిటీ నిర్ణయించుకొని పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలకు కూడా మేము ఫండ్స్ ఉపయోగిస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమం గ్రేట్. అంటే తెలిసిందే అండి, మనకి హోమాలు అనేది చాలా ఖర్చుతో కూడుకుంది. సామాన్య ప్రజలు కూడా ఆ హోమాలు చేయించాలి అంటే అంత ఖర్చు మనం పెట్టుకోలేం. అలాంటి వాళ్ళందరికీ కూడా సామూహికంగా ఇక్కడైతే హోమాలు జరుగుతాయి. మీరు ఒక్క కొబ్బరికాయతో సహా అన్ని ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ కమిటీ వాళ్ళే ప్రత్యేకంగా మీకు అన్ని ఇచ్చి హోమం చేపించుతారు. సో మీరు వచ్చి దర్శించుకొని ఆ హోమాలు, పూజలు, కార్యక్రమాల్లో అయితే పాల్గొనండి.